ప్రాసెస్ కొన్ని జరుగుతూ ఉన్నాయి. ఇంతకుముందు టికెట్ రేట్ల విషయంలో మీరు అందరూ కలిసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కలవడం కూడా జరిగింది. సో దాని మీద ఇప్పుడు ఒక కొంత సిచ్యువేషన్ అయితే ఉంది. సో మీరు కూడా అక్కడికి వెళ్ళిన వ్యక్తిగా మీ కొంత స్పందన ఏంటి ఈ విషయం టోటల్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అసెంబ్లీలో కొంతమంది పెద్దలు చేసిన కామెంట్స్ పై మెగాస్టార్ చిరంజీవి గారు స్పందించిన విధానం ఏమవుతుందో అది సత్యం, 100% సత్యం, 100% సత్యం. అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఐసీఎంగా ఉన్నప్పుడు పేరు నాని గారు సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నప్పుడు ఇండస్ట్రీ నుంచి చిరంజీవి గారితో పాటు చాలా మందిని వారు ఆహ్వానించడంలో నేను కూడా ఒకండి. చిరంజీవి గారు మాట్లాడుతూ నాడు కూడా వచ్చారు మాట్లాడుతున్నారు కాబట్టి చాలా మంది మీలాంటి మిత్రులు నన్ను ఈవేళ అక్కడ ఏం జరిగిందని అడుగుతున్నారు కాబట్టి చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది కాబట్టి నేను చెప్తున్నా, సత్యం చెప్తున్నాను మీకు. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ మా సినిమా కళాకారులు కానీ చిరంజీవి గారిని కానీ ఎవరిని కూడా అవమానించలేదు, చాలా గౌరవించారు. సత్యం. ఎందుకంటే కోవిడ్ కష్టకాలంలో సినిమా రంగం ఏమైపోద్ది అని భయోందరుతున్న దశలో పరిశ్రమ పెద్దలందరూ కలిసి చిరంజీవి గారిని కలిసారు. పరిశ్రమ పెద్దగా ఆయన భావించి ఆయన గౌరవించి నన్ను ఆహ్వానించారు. చిరంజీవి గారు స్వయంగా ఫోన్ చేశారు కూడా, అదే సంస్కారం. అప్పుడు ఢిల్లీలో ఉన్నాం. నారాయణమూర్తి ఇండస్ట్రీ కష్ట పరిస్థితిలో ఉంది. భారీ చిత్రాలతో పాటు సగసి ఇలాంటి వాడు అందరూ కూడా రావాలి, విప్రెన్స్ చెప్పాలి, మనందరం ప్రభుత్వం కలవాలి, ప్రభుత్వం మనకి ఏ సహాయ శాఖలు వస్తాయో మనం స్వీకరించాలి, మనం విన్నవించాలి అని చిరంజీవి గారు చెప్పడం, అందరూ మీటడం చిరంజీవి గారితోనే ఇది జరిగింది. అప్పుడు అనేక మంది వారు అభిప్రాయం చెప్పారు. ఆయన తీసుకుని మన సీఎం గారితో నేను చెప్పారు, వారు సీఎం గారితో మాట్లాడే స్వయంగా. అలా నేను కూడా పేరు గారు విజ్ఞప్తి చేసే అందరిలో అలా చాలా మంది విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా చిరంజీవి గారు తీసుకున్న రోలు సెల్యూట్, ఓలాడడం కానీ పరిశ్రమ పెద్దగా వాటి బెస్ట్ ఈ ప్లేట్ అంటే ఆయన ఎవరు అమ్మానించారు, తన గౌరవించారు. మమ్మల్ని ఎవరు అమ్మానించారు, తన గౌరవించారు. అందరికి వెళ్ళాం, సమస్యను చెప్పాం. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించారు. పేరు నాని గారితో మాట్లాడి ఏమేం కావాలో మొత్తం తీసుకోండి అన్ని మనం చేద్దాం అని కూడా చెప్పారు. ఇది జరిగిన సత్యం అండి, ఇది జరిగిన సత్యం. ఓకే, ఆ సమస్యలు ఇంకా ఉన్నాయి, పోయినాను. ఆయన ప్రభుత్వం ఇప్పుడు లేదు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో ఆనాడు ఎక్కడ ప్రియాంబుల్, గత గవర్నమెంట్ లో ఏ ప్రియాంబుల్ ఉందో, ఏ ప్రజలకు ఏ సమస్యలు ఉన్నాయో, ఏ ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ ఎన్ని ఎన్ని తెలియాల్సి వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయో, ఎక్కడ ప్రియాంబుల్ గత ప్రభుత్వంలో ప్రజలు నిర్మించుకున్న విన్నపాలు ఏమవుతున్నాయో ఆ విన్నపాలు ఇప్పుడు ఆ సమస్యలు ఇప్పుడున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు హయాంలో నిర్వహించాలని, దానికి సినిమాటోగ్రఫీ మంత్రి గారు దుర్గేష్ గారు సహకరించాలని, మన తెలుగు ఇండస్ట్రీకి వెళ్ళి ఇవాళ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తూ మా సమస్యల్ని, మన పరిశ్రమ సమస్యల్ని క్లియర్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా వారు కోరుకుంటున్నాను. థ్యాంక్స్.